వెల్కమ్ బ్యాక్ టు లెక్కల మాస్టర్ యూట్యూబ్ ఛానల్. డిఎస్సి అప్లికేషన్ నింపేటప్పుడు ముఖ్యంగా అభ్యర్థులకు రెగ్యులర్ ప్రైవేట్ అనే చోట సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు నేను ఆ కన్ఫ్యూజన్ను తొలగించే ప్రయత్నం చేస్తున్నాను. ఇటీవలి కాలంలో డిఎస్సి నోటిఫికేషన్ లేకపోవడం వల్ల ఎక్కువ మంది అభ్యర్థులు జీవనోపాధి నిమిత్తం పక్క ప్రదేశాలకు పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఏవేవో జాబ్ చేసుకుంటున్నారు. అటువంటి సందర్భంలో వారు సౌలభ్యం కోసం వారి యొక్క ఆధార్ కార్డులో వారి యొక్క అడ్రస్ ను మార్చుకోవడం జరిగింది. అబ్బాయిలైతే వారి అడ్రస్ ను వేరే రాష్ట్రంలో కూడా మార్చుకున్నారు. అదేవిధంగా మహిళలు పెళ్లి చేసుకొని వారి యొక్క మెటర్నిటీ అడ్రస్ ను ఆధార్ కార్డులో పొందుపరచుకోవడం జరిగింది. అదేవిధంగా ఆధార్ కార్డులో డాటర్ ఆఫ్ అని కాకుండా ఈ విధంగా వైఫ్ ఆఫ్ అని కూడా రాయించుకోవడం జరిగింది. ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ కూడా ఏపీ కాకుండా వేరే రాష్ట్రాల యొక్క అడ్రస్ అనేది అందులో ఉండటం జరిగింది. అదేవిధంగా ఆధార్ కార్డులో ఉన్న లాంగ్వేజ్ కూడా తెలుగు కాకుండా వేరే లాంగ్వేజ్ కూడా ఉంది. గమనించాలి, ఆధార్ కార్డు ఏ లాంగ్వేజ్ లో ఉన్నను ఆధార్ కార్డులో ఏ అడ్రస్ ఉన్నను ఎటువంటి ప్రాబ్లం రాదు. ముఖ్యంగా చూడవలసింది ఆధార్ కార్డ్ నంబర్, ఇది ఉంటే సరిపోతుంది. మరి ఇలా ఆధార్ కార్డులో వేరే అడ్రస్ ఉన్న వారు కమ్యూనికేషన్ డీటెయిల్స్ అనే చోట ఏ అడ్రస్ ను నింపాలి అంటే ఇటువంటి అడ్రస్ ను నింపవలసిన అవసరం లేదు. మీ యొక్క ఆధార్ కార్డులో వేరే రాష్ట్రం యొక్క అడ్రస్ ఉన్నప్పుడు కమ్యూనికేషన్ డీటెయిల్స్ అనే చోట మీ యొక్క సొంత స్థలం యొక్క అడ్రస్ మీరు పూరించవలసి ఉంటుంది. అంటే మీ అమ్మా నాన్న ఏ ఊళ్ళో అయితే ఉన్నారో ఆ ఊరికి సంబంధించిన అడ్రస్ మీరు పూరించవలసి ఉంటుంది. మీరు ఆంధ్రప్రదేశ్కు చెందుతారా? ఎస్. డిస్ట్రిక్ట్, మండల్, విలేజ్, పిన్ కోడ్, డోర్ నంబర్, ల్యాండ్ మార్క్, ఈమెయిల్ అనేవి పూరించవలసి ఉంటుంది. ఇక్కడ గమనిస్తే ఆధార్లో వేరే అడ్రస్ ఉంది, కమ్యూనికేషన్ చోట వేరే అడ్రస్ ఉంది, ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. రిజిస్ట్రేషన్ ఫామ్ పూర్తి చేసిన తరువాత అకాడమిక్ క్వాలిఫికేషన్ అనే ఈ సెక్షన్లో ముఖ్యంగా టైప్ ఆఫ్ స్టడీ అనే విభాగంలో రెగ్యులర్, ప్రైవేట్ అనే 2 సెక్షన్స్ కనిపిస్తాయి. ఇక్కడ చాలా మంది అభ్యర్థులు గందరగోళానికి గురవుతున్నారు. ఎవరు ప్రైవేట్ అవుతారు, ఎవరు రెగ్యులర్ అవుతారు? రెగ్యులర్ అభ్యర్థులు అయితే రెగ్యులర్ సెలెక్ట్ చేసుకుని ఈ విధంగా వచ్చే బాక్స్ పూరించవలసి ఉంటుంది. ప్రైవేట్ అభ్యర్థులు ప్రైవేట్ ను సెలెక్ట్ చేసుకుని ఈ విధంగా వచ్చే బాక్స్ ను పూరించవలసి ఉంటుంది. మరి ఈ బాక్స్ మనం ఏ విధంగా పూరించాలో ఇప్పుడు తెలుసుకుందాం. బోర్డు మీద మీకు కనిపిస్తున్న ఈ 2 మార్క్స్ మెమోస్ కూడా ఎస్ఎస్సి అనగా 10th క్లాస్ కు సంబంధించినవి. అందులో మొదటి మార్క్స్ మెమో గవర్నమెంట్ స్కూల్ కు సంబంధించినది, రెండో మార్క్స్ మెమో ప్రైవేట్ స్కూల్ కు సంబంధించినది. గవర్నమెంట్ స్కూల్లో ఎక్స్ అనే క్యాండిడేట్ రెగ్యులర్ గా బడికి వెళ్ళి రెగ్యులర్ విధానంలో పరీక్షలు రాసి పాస్ అయ్యాడు. వై అనే క్యాండిడేట్ రెగ్యులర్ గా ప్రైవేటు పాఠశాలకు వెళ్ళి రెగ్యులర్ విధానంలో పరీక్షలు రాసి 10th క్లాస్ పాస్ అయ్యాడు. వీరిద్దరూ పాస్ అయిన తరువాత వారికి వచ్చే మార్క్స్ మెమోస్ మీద పై భాగంలో రెగ్యులర్ అని ముద్రించబడి ఉంటుంది. ఈ 2 కేసుల్లో 10th క్లాస్ పూర్తి చేసిన వారు మాత్రమే రెగ్యులర్ విభాగానికి చెందుతారు. రెగ్యులర్ గా బడికి వెళ్ళి పరీక్షలు రాసి పాస్ అయిన వారందరూ కూడా రెగ్యులర్ విభాగానికి చెందుతారు. ఈ విధంగా రెగ్యులర్ విద్యా విధానంలో 10th క్లాస్ పూర్తి చేసిన అభ్యర్థులు స్థానికత నిరూపించుకోవడం కోసం 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు మొత్తం మీద 7 ఏళ్ల పాటు చదివినట్టుగా మీరు చదివిన పాఠశాల యొక్క హెచ్ఎం ధృవీకరిస్తూ మీకు స్టడీ సర్టిఫికేట్ జారీ చేయడం జరిగింది. ఇటీవల కాలంలో విద్యా హక్కు చట్టం వచ్చిన తరువాత డ్రాప్ అవుట్స్ గా ఉన్న విద్యార్థులు ఎటువంటి విద్యార్హత లేకున్నా కూడా వారి యొక్క వయసును బట్టి వారిని నేరుగా 6వ క్లాసులోనూ 7వ క్లాసులోనూ డైరెక్ట్ గా జాయిన్ చేసుకోవడం జరిగింది.
అటువంటి విభాగంలో మీరు ఉన్నచో, ఒకవేళ మీరు 6th క్లాస్కు డైరెక్ట్గా జాయిన్ అయినచో మీకు 4th క్లాస్కు 5th క్లాస్కు స్టడీ సర్టిఫికేట్స్ అనేవి ఉండవు. సో మీరు 6 నుంచి 10 వరకు మాత్రమే స్టడీ సర్టిఫికేట్స్ జత చేస్తే సరిపోతుంది. ఒకవేళ మీరు 7th క్లాస్కు డైరెక్ట్గా అడ్మిషన్ జరిగినట్టయితే 7 నుంచి 10 వరకు మాత్రమే స్టడీ సర్టిఫికేట్ జమ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా రెగ్యులర్ విద్యా విధానంలో గవర్నమెంట్ స్కూల్ నుండి లేదా ప్రైవేట్ స్కూల్ నుండి మీరు రెగ్యులర్ విద్యా విధానంలో 10th క్లాస్ పూర్తి చేసినచో మీరు రెగ్యులర్ అనే ఆప్షన్ను ఎంచుకోవలసి ఉంటుంది. ఇలా ఎంచుకున్న వెంటనే కింది భాగంలో ఈ విధంగా 4th క్లాస్ ఏ జిల్లాలో చదివారు, 5th క్లాస్ ఏ జిల్లాలో చదివారు, 6th క్లాస్ ఏ జిల్లాలో చదివారు, 7th క్లాస్ ఏ జిల్లాలో చదివారు, 8th క్లాస్ ఏ జిల్లాలో చదివారు, 9th క్లాస్ ఏ జిల్లాలో చదివారు, 10th క్లాస్ ఏ జిల్లాలో చదివారు అనే ఆప్షన్స్ అనేవి మీకు కనిపిస్తాయి. ఒకవేళ మీరు విద్యా హక్కు చట్టం ప్రకారం మీరు 4th క్లాస్ చదవలేదు, 5th క్లాస్ చదవలేదు, 6th క్లాస్కు డైరెక్ట్గా అడ్మిట్ అయ్యారు, అనంతపూర్ డిస్టిక్లో 6th క్లాస్కు మీరు డైరెక్ట్ అడ్మిషన్ అయ్యారు, 7th క్లాస్ అనంతపూర్ డిస్టిక్లో చదివారు, 8th క్లాస్ అనంతపూర్ డిస్టిక్లో చదివారు, 9th క్లాస్ అనంతపూర్ డిస్టిక్లో చదివారు, 10th క్లాస్ అనంతపూర్ డిస్టిక్లో రాశారు. ఇలా మీరు ఎంటర్ చేయాలి. అలాంటప్పుడు 4th క్లాస్ కూడా మీరు అనంతపూర్లోనే ఉంటారు కాబట్టి ఇది కూడా అనంతపూర్ సెలెక్ట్ చేసుకోండి, 5th క్లాస్ కూడా మీరు అనంతపూర్ సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా 7 పూరించిన వెంటనే ఆటోమేటిక్గా మీ యొక్క లోకల్ డిస్టిక్ అనంతపూర్ అని డిస్ప్లే కావడం జరుగుతుంది. అంటే మీరు అనంతపూర్ జిల్లాకు స్థానికులు అవుతారు. కొంతమంది విద్యార్థులు ఎటువంటి పాఠశాలలకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటూ నేరుగా 10వ తరగతి పరీక్షలు రాస్తూ పాస్ అయ్యేవాళ్ళు. దాంతో పాటుగా గతంలో చాలా ప్రైవేటు పాఠశాలలకు ప్రభుత్వ గుర్తింపు ఉండేది కాదు. ఈ విషయం విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు తెలిసేది కాదు. సో అటువంటి సందర్భంలో ఆ ప్రైవేటు యాజమాన్యాలు విద్యార్థులను పాఠశాలలో చేర్చుకొని వారికి 1 నుంచి 10 వరకు పాఠాలు చెప్పి పరీక్షలు రాయించేవారు. తీరా పరీక్షలు రాసి పాస్ అయిన తరువాత వారికి వచ్చే మార్క్స్ మెమోలో ఈ విధంగా ప్రైవేట్ అని కనిపించేది. ఇందులో ఉన్న మతలబు ఏంటంటే వాస్తవానికి మీరు ఏ స్కూల్ స్టడీ కూడా చదవలేదు అనేది అర్థం. కాబట్టి ఇటువంటి పాఠశాలల్లో మీకు ఎటువంటి స్టడీ సర్టిఫికేట్స్ అనేవి దొరకవు. కేవలం మీరు నామమాత్రంగా మాత్రమే బడికి వెళ్ళి చదువుకున్నట్టు. ఆ పాఠశాల యాజమాన్యం మీకు ఇచ్చే స్టడీ సర్టిఫికేట్స్ ఏ మాత్రం చెల్లుబాటు కావు. దాంతో పాటుగా ఇటీవలి కాలంలో ఈ ప్రైవేట్ స్టడీకు అనుబంధంగా ఏపీ ఓపెన్ స్కూల్ అనేవారు మధ్యలో బడి మానివేసిన వారిని చదివించే నిమిత్తం డైరెక్ట్గా 10th క్లాస్ పరీక్షలు రాయిస్తూ పాస్ చేస్తున్నారు. అటువంటి ఓపెన్ స్కూల్ విద్యార్థులకు స్టడీ సర్టిఫికేట్స్ అనేవి ఉండవు. సో ఈ విధంగా ప్రైవేట్ అని ఉన్నవారు, ఏపీ ఓపెన్ స్కూల్ ద్వారా పాస్ అయిన వారు ఇద్దరూ కూడా ప్రైవేట్ విభాగానికి చెందుతారు. ఈ విధంగా ప్రైవేట్ విభాగంలో 10th క్లాస్ పూర్తి చేసిన వారు, ఓపెన్ స్కూల్ ద్వారా 10th క్లాస్ పూర్తి చేసిన వారు వారి యొక్క స్థానికత కోసం ఈ విధంగా సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్ అనే ఈ ప్రత్యేకమైన ఫార్మ్ను పూరించి డిఎస్సి అప్లికేషన్లో స్కాన్ చేసి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఈ ఫామ్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇందులో ముఖ్యంగా అభ్యర్థి పేరు, మీ పేరు, మీ యొక్క తండ్రి పేరు, మీరు 10th క్లాస్ ఏ ఇయర్లో ప్రైవేట్గా పాస్ అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ మార్చ్ 2003 అనుకుందాం. అంటే మీరు ప్రైవేటు పాఠశాలకు వెళ్ళారు, కానీ వారు ఇచ్చే స్టడీ సర్టిఫికేట్ చెల్లదు. కాబట్టి మీరు 10th క్లాస్ దాని వెనుక 6 ఇయర్స్ మొత్తంగా 7 ఇయర్స్ ఆ ఊళ్ళో ఉన్నట్టుగా మీ యొక్క తహసీల్దార్ ధృవీకరించవలసి ఉంటుంది. సో 10th క్లాస్, 9th క్లాస్, 8th క్లాస్, 7th క్లాస్, 6th క్లాస్, 5th క్లాస్, 4th క్లాస్ సమయాలలో మీరు ఆ ఊళ్ళో నివాసం ఉన్నట్లుగా ఎంఆర్ఓ గారు ధృవీకరించాలి. 10th క్లాస్ పీరియడ్ ఆఫ్ స్టడీ పాస్ అయింది 2003 కాబట్టి 2002, 2003, 2001,
2002, 2000, 2001, 1999, 2000, 1998, 1999, 1997, 1998, 1996, 1997. ఈ 7 ఏళ్ల పాటు మీరు ఆ ఊళ్ళో మీరు ఏ ఊళ్ళో అయితే ఉన్నారో ఆ ఊరి పేరు, ఆ మండల్, ఆ డిస్ట్రిక్ట్ ఇవన్నీ పూరించి మీరు మీ యొక్క తహసీల్దారు చేత ధృవీకరించుకోవాలి. ఈ సర్టిఫికేట్ను మీరు స్థానికత కోసం ఉపయోగించవచ్చు. దీని ఆధారంగా ఇక్కడ ఏ డిస్ట్రిక్ట్ అయితే మీరు మెన్షన్ చేశారో మీరు ఆ డిస్ట్రిక్ట్లో లోకల్ అవుతారు. తహసీల్దార్ గారు ఇచ్చే సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్ కాకుండా ఈ విధంగా ఉండే నేటివిటీ సర్టిఫికేట్, ఈ విధంగా ఉండే రెసిడెన్స్ సర్టిఫికేట్, ఈ విధంగా ఉండే సర్టిఫికేట్లు ఏమాత్రం చెల్లుబాటు కావు. కాబట్టి తప్పనిసరిగా మీరు ఈ విధంగా ఉండే సర్టిఫికేట్ మాత్రమే మీరు ప్రొడ్యూస్ చేయవలసి ఉంటుంది. మీరు అటువంటి 7 years రెసిడెన్స్ సర్టిఫికేట్ పొందిన తరువాత ప్రైవేట్ అని క్లిక్ చేసి 4th క్లాస్లో మీరు ఎక్కడ ఉన్నారు, 5th క్లాస్లో ఎక్కడున్నారు, 6th క్లాస్లో ఎక్కడున్నారు, 7th క్లాస్లో ఎక్కడున్నారు, 8th క్లాస్లో ఎక్కడున్నారు, 9th క్లాస్లో ఎక్కడున్నారు, 10th క్లాస్లో ఎక్కడ ఉన్నారు, ఆ డిస్ట్రిక్ట్ యొక్క పేరు రాసినచో ఆటోమేటిక్గా ఈ లాస్ట్ కాలంలో మీరు ఏ జిల్లాకు లోకల్ అవుతారో ఆటోమేటిక్గా ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. ఈ విధంగా మీరు రెగ్యులర్ అంటే ఎవరు, ప్రైవేట్ అంటే ఎవరు అనే విషయం మీద స్పష్టమైన అవగాహన తెచ్చుకొని మాత్రమే డిఎస్సి అప్లికేషన్ పెట్టండి. అలా కాకుండా ప్రైవేట్ స్కూల్లో చదివితే ప్రైవేట్ అని, గవర్నమెంట్ స్కూల్లో చదివితే రెగ్యులర్ అని దయచేసి భావించవద్దు.